మై డే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ప్యాటర్న్ ఆఫ్ బుచి రియాక్షన్ అంటే ఏమిటి, దాని మెకానిజం, దానిలో ఏర్పడే ఉత్పన్నాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా ప్యాటర్న్ ఆఫ్ బుచి రియాక్షన్ అంటే ఏదో తెలుసుకుందాం. కార్బొనిల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్ మరియు కీటోన్లు ఆల్కీన్ మరియు ఆల్కైన్ వంటి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్తో చర్య జరిపి ఇలాంటి 4 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ను ఏర్పరుస్తాయి. ఇక్కడ రెండు రియాక్టెంట్స్ కలిసి ఒకటే ప్రొడక్ట్స్ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి ఇటువంటి రియాక్షన్స్ మనము ఎడిషన్ రియాక్షన్స్ అంటాం. ఇక్కడ ఏర్పడే ఈ ఎడిషన్ ప్రొడక్ట్స్ను మనము ఆక్సిటేన్ లేదా ఆక్సిటీన్ అంటాం. ఆక్సిజన్ ఉన్నటువంటి 4 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ను ఈ విధంగా ఆక్సిటేన్, ఆక్సిటీన్ అంటాం. ఇది సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి దీన్ని ఏన్ ఆక్సిటేన్ అంటాం. ఇది అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి దీన్ని ఆక్సిటీన్ అంటాం. ఈ రియాక్షన్ కేవలము ఆల్కైన్స్తోనే కాకుండా సైనైడ్ వంటి ఇంకా ఇతర అన్సాచురేటెడ్ కాంపౌండ్స్తో కూడా అరుదుగా చూపెట్టవచ్చు. సో మెయిన్గా ప్యాటర్న్ ఆఫ్ బుచి రియాక్షన్ అంటే ఏంటిదంటే కార్బొనిల్ కాంపౌండ్స్ ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్తో కాంతి సమక్షంలో చర్య జరిపి ఎడిషన్ ప్రొడక్ట్స్ను ఏర్పరిచే రియాక్షన్స్నే ప్యాటర్న్ ఆఫ్ బుచి రియాక్షన్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే ఈ విధంగా చెప్పవచ్చు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కార్బొనిల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ unsaturated compounds like alkene and alkyne and form addition products like oxetane and oxetine, which are 4-membered heterocyclic compounds. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినటువంటి బెంజోఫినోన్ ఒక ఆల్కిన్తో చర్య జరుపుతుంది. ఇక్కడ మనకు ఆక్సిటేన్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నేను ఆల్కైల్ గ్రూప్ రాశాను, అయితే దాన్ని తీసేసి మనము ఫీనైల్ గ్రూప్ పెట్టవచ్చు, లేదంటే ఇక్కడ రియాక్టెంట్లోనే మనం ఆల్కైల్ గ్రూప్ రాయొచ్చు. ఇక్కడ మనము ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం. ఆ ఎగ్జాంపుల్స్లో మరి ఉత్పన్నాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో కూడా మనము పరిశీలిద్దాం. ముందుగా మొదటి ఎగ్జాంపుల్లో చూసినట్టయితే బెంజోఫినోన్ ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నటువంటి ఆల్కిన్తో చర్య జరుపుతుంది. ఈ విధంగా చర్య జరిపినప్పుడు మనకి రెండు ఉత్పన్నాలను ఏర్పరుస్తుంది. చూడండి, ఇదేమో మైనర్ ప్రోడక్ట్, ఇదేమో మేజర్ ప్రోడక్ట్. సో ఇక్కడ రెండు ప్రొడక్ట్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇలాంటి రియాక్షన్స్ను మనము ఆ రెండు ప్రోడక్ట్స్ ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి వాటిల్లో మళ్ళీ ఒకటి ప్రధానంగా ఏర్పడుతుంది కాబట్టి వీటిని మనం ఏమనొచ్చు అంటే రీజియో సెలెక్టివ్ రియాక్షన్స్ అనొచ్చు. రీజియో సెలెక్టివ్ రియాక్షన్, నేను తప్పు రాశాను, స్పెసిఫిక్ కాదు. స్పెసిఫిక్ అంటే ఒకటే ఉత్పన్నం ప్రధానంగా ఏర్పడడం, కానీ రెండు ఏర్పడే అవకాశం ఉండి ఒకటి ప్రధానంగా ఏర్పడితే దాన్ని మనము సెలెక్టివ్ రియాక్షన్స్ అనాలి. కాబట్టి ఇక్కడ ఈ ఉత్పన్నం ప్రధానంగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మనము రీజియో సెలెక్టివ్ రియాక్షన్ అనాలి. అంటే ఆల్కాక్సీ గ్రూప్ పొజిషన్లో స్థానం రావడం వల్ల రెండు ఉత్పన్నాలు ఏర్పడతాయి, అందులో ఒకటి ప్రధానంగా ఏర్పడుతుంది. సో ఇలాంటి రియాక్షన్స్ మనం ఏమంటామంటే రీజియో సెలెక్టివ్ రియాక్షన్స్ అంటాం. అలా కాకుండా ఒకటే ఒక ఉత్పన్నం ఏర్పడుతుంది, దాన్ని మనం ఏమంటామంటే రీజియో స్పెసిఫిక్ అంటాం. ఇక్కడ రెండు ఎగ్జాంపుల్లో మనం ఆ విషయాన్ని పరిశీలించవచ్చు. బెంజోఫినోన్ ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే సైనైడ్ లేదా నైట్రో గ్రూప్ వంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నటువంటి ఆల్కిన్స్తో చర్య జరిపినప్పుడు మనకి ఒకటే ఉత్పన్నం ఏర్పడుతుంది. ఇందులోపట ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ సమూహము అనేది గ్రూప్ అనేది ఆక్సిజన్ వైపు ఉంటుంది కాబట్టి ఇందులో ఒకటే ఉత్పన్నం ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి రియాక్షన్స్ని మనం ఏమనొచ్చు అంటే రీజియో స్పెసిఫిక్ రియాక్షన్స్ అని మనం పేర్కొనవచ్చు. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నటువంటి ఆల్కిన్తో రీజియో స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ను, తర్వాత ఎలక్ట్రానిక్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నటువంటి ఆల్కిన్స్తో రీజియో సెలెక్టివ్ రియాక్షన్స్ను జరిపిస్తుంది. సో ఇక మనం మూడో ఎగ్జాంపుల్ చూసినట్టుంటే బెంజోఫినోన్ ఇక్కడ రెండు మీథైల్ గ్రూప్ ఉన్నటువంటి ఆల్కిన్తో చర్య జరుపుతుంది. సో ఇక్కడ ఈ మీథైల్ గ్రూప్స్ అనేవి ఎలక్ట్రాన్ డొనేట్ గ్రూప్స్ అనే విషయం మనకు తెలుసు. సో ఇక్కడ మనం తీసుకున్నదేమో సిస్ రియాక్టెంట్, కానీ ఇక్కడ మనకు రియాక్షన్లో వచ్చేసి రెండు రకాల ప్రొడక్ట్స్ ఏర్పడుతున్నాయి, సిస్ మరియు ట్రాన్స్. అందులో
ప్రధానంగా మనకి ఈ ట్రాన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. సో ఇక్కడ ట్రాన్స్ అనేది మేజర్ ప్రోడక్ట్. సో ఇక్కడ దీన్ని మనం ఏమనొచ్చు అంటే స్టీరియో సెలెక్టివ్. స్టీరియో అంటే ఓరియంటేషన్లో తేడా వల్ల రియాక్షన్స్ జరిగితే అటువంటి వాటిని స్టీరియో అనేది ఓరియంటేషన్కి సంబంధించిన వర్డ్. సో ఇక్కడ సిస్ ట్రాన్స్ ఏర్పడే అవకాశం ఉంది. అందులోపట మనకి ట్రాన్స్ ప్రోడక్ట్ ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి వీటిని మనం ఏమనొచ్చు అంటే స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ అని మనం పేర్కోవచ్చు. స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్ అని పేర్కొనవచ్చు. ఓకేనా. తర్వాత ఇక బెంజోఫినోను 2 ఎలక్ట్రాన్ విజిటైన్ గ్రూప్స్ ఉన్నటువంటి ఈ ఆల్కిన్తో చర్యనప్పుడు మనకి ఒకటే ఉత్పన్నం ఏర్పడుతుంది. అది కూడా సిస్ ప్రోడక్టే. ఇక్కడ ఇది కూడా మనకి సిస్ ప్రోడక్ట్. సో సిస్ ప్రోడక్ట్ తీసుకుంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నటువంటి సిస్ ఆల్కిన్ తీసుకుంటే మనకి సిస్ ప్రోడక్టే వస్తుంది. అదేవిధంగా మనము ట్రాన్స్ సిస్ ప్రొడక్ట్స్ వాట్ ఇస్ దట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నటువంటి ట్రాన్స్ ఆల్కిన్ తీసుకుంటే మనకి ట్రాన్స్ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి ఇటువంటి రియాక్షన్స్ మనం ఏంటంటే స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్ అంటాం. అంటే ప్యాటర్నర్ బుచి రియాక్షన్స్ లోపల ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు రీజియన్ స్పెసిఫిక్ మరియు స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్ జరుగుతాయి. అట్లనే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు సెలెక్టివ్ రియాక్షన్స్ అంటే రీజియన్ సెలెక్టివ్ మరియు స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ జరుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం మనకు తెలియాలంటే ముందుగా దాని మెకానిజం అనేది మనకు తెలియాలి. అప్పుడే మనము ఆ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ చూసిన మన ఆ మెకానిజాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కార్బనిల్ గ్రూప్ లోపల కార్బనిల్ కాంపౌండ్స్ లోపల ఎన్ ఆర్బిటాల్ మరియు 5 ఆర్బిటాల్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ 5 ఆర్బిటాల్ మనం చూపట్లేదు. అదే విధంగా మనం పరిశీలించినట్టుంటే ఆల్కిన్ లోపల 5 ఆర్బిటాల్ అనేవి ఉంటాయి. ఆల్కిన్స్ లోపల 5 ఆర్బిటాళ్ళు మరియు కార్బనిల్ కాంపౌండ్స్లో ఎన్ మరియు 5 మరియు 5 ఆర్బిటాల్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం కాంతి రసాయన చర్యలలో కార్బనిల్ కాంపౌండ్ ఎగ్జిటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎన్ ఆర్బిటాల్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ 5 ఆర్బిటాల్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం హోమో అంటాం ఆర్బిటాల్, ఇది లూమో ఆర్బిటాల్ అంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆల్కిన్ లోపల ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటాయో ఆ 5 మరియు 5 ఒక ఆర్బిటాల్ ఎనర్జీ ఈ విధంగా ఉంటుంది. అంటే 5 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఆక్సిజన్లోని ఎన్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 5 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఆల్కిన్లోని 5 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కార్బనిల్ కాంపౌండ్లోని 5 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఆల్కీన్ మరియు కార్బనిల్ కాంపౌండ్స్ యొక్క ఎనర్జీని పరిశీలించినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఎనర్జీ డయాగ్రామ్ ద్వారా మనకి ఏం విషయం తెలుస్తుందంటే ఆక్సిజన్ యొక్క ఎన్ ఆర్బిటాల్ ఎనర్జీ ఆల్కీన్ యొక్క 5 ఆర్బిటాల్ కన్నా ఎనర్జీ తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ రియాక్షన్ అనేది కార్బనిల్ కాంపౌండ్లోని ఆక్సిజన్ యొక్క ఎన్ ఆర్బిటాల్ తోటి స్టార్ట్ చేయబడుతుందని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఈ ఎక్కువ ఎనర్జీ నుంచి తక్కువ ఎనర్జీకి ఎనర్జీ ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ రియాక్షన్ అనేది కార్బనిల్ కాంపౌండ్లోని ఆక్సిజన్ యొక్క ఎన్ ఆర్బిటాల్ తోటి స్టార్ట్ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఆక్సిజన్లోని ఎన్ ఆర్బిటాల్ అనగా పి ఆర్బిటాల్ డబుల్ బాండ్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి ఆల్కీన్ మరియు కార్బనిల్ కాంపౌండ్ మరియు ఆల్కీన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్కీన్లోని 5 బాండ్కు పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ఎన్ ఆర్బిటాల్ ముందుగా ఆల్కీన్తో రియాక్షన్ మొదలు పెడుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే పర్పెండిక్యులర్ అప్రోచ్ అంటాం. అంతేకాకుండా ఇక్కడ ఆల్కీన్లోని హోమో ఆర్బిటాల్ కార్బనిల్ కాంపౌండ్లోని హోమో ఆర్బిటాల్ తోటి మనకు రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము హోమో అప్రోచ్ అని కూడా అంటాం. ఇక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్
ఉన్నటువంటి ఆల్కిన్ మరియు కార్బనిల్ కాంపౌండ్స్ యొక్క ఎనర్జీ డయాగ్రామ్స్ మనం పరిశీలిస్తే అవి ఈ విధంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఆక్సిజన్ యొక్క ఎన్ ఆర్బిటాల్ ఎనర్జీ ఆల్కీన్లోని 5 కన్నా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కార్బనిల్ కాంపౌండ్లోని 5 స్టార్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఆల్కీన్లోని 5 స్టార్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఆక్సిజన్లోని ఎన్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఆల్కీన్లోని 5 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రియాక్షన్ ప్రారంభించలేదు. ఓకే, కాకపోతే ఇక్కడ ఆల్కీన్లోని 5 స్టార్ ఆర్బిటాల్ ఒక ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కావున ఇక్కడ కార్బనిల్ కాంపౌండ్లోని కార్బన్ ఆల్కీన్లోని కార్బన్తో ఇంటరాక్షన్ జరుగుతుంది. అనగా ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విద్యుదయం గ్రూప్స్ ఉన్న ఆల్కీన్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయో అప్పుడు రియాక్షన్ అనేది కార్బనిల్ కాంపౌండ్లోని కార్బన్తో మొదలు పెట్టబడుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ మన ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగింది. రియాక్షన్ ఈజ్ స్టార్టెడ్ బై ది 5 స్టార్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఆఫ్ ది కార్బనిల్ గ్రూప్. అయితే ఇక్కడ ఈ 5 స్టార్ ఆర్బిటాల్ 5 బాండ్ కార్బనిల్ కార్బన్లోని డబుల్ బాండ్కు సంబంధించినటువంటిది. అట్లా కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే రియాక్షన్లో ఎలక్ట్రాన్ విద్యుదయం గ్రూప్స్ ఉన్న ఆల్కిన్ పాల్గొంటుందో అప్పుడు కార్బనిల్ కాంపౌండ్ మరియు ఆల్కిన్లు సమాంతరంగా ప్యారలల్గా రావాల్సి ఉంటుంది. అప్పుడు ఇటువంటి ఈ రియాక్షన్ మెకానిజం మనం ఏమంటామంటే ప్యారలల్ అప్రోచ్ అంటాం. అంతేకాకుండా ఇక్కడ కార్బనిల్ కాంపౌండ్ యొక్క లూమో ఆర్బిటాల్ మరియు ఆల్కిన్ యొక్క లూమో ఆర్బిటాల్స్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి అప్రోచ్ను మనం ఈ చర్య విధానాన్ని మనము లూమో అప్రోచ్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు దీని ఆధారంగా మనము ప్రొడక్ట్స్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బెంజోఫినాన్ ఎలక్ట్రాన్ విద్యుదయం గ్రూప్ ఉన్నటువంటి ఆల్కిన్. ఓకేనా, ముందుగా లైట్ ప్రజెన్స్ లోపల ఈ బెంజోఫినాన్ అనేది మనకు 1,2 డైరాడికల్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ట్రిప్లెట్ స్టేట్ లేదా సింగ్లెట్గా కూడా ఉండవచ్చు, ట్రిప్లెట్ ఆర్ సింగ్లెట్. అయితే ఇది ఈ విధంగా ఏర్పడినటువంటి 1,2 డైరాడికల్ ఆల్కిన్తో చర్యర్పి 1,4 డైరాడికల్ ఏర్పడుతుంది. ఇక్కడ 2 రకాల 1,4 డైరాడికల్ ఏర్పడవచ్చు. ఇది ఒక 1,4 డైరాడికల్, ఇది ఒక 1,4 డైరాడికల్. అయితే ఇక్కడ కార్బన్కు 2 హైడ్రోజన్లు కలపబడి ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినట్టయితే ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపు ఉంది. కాబట్టి ఈ 1,4 డైరాడికల్తో పోల్చినప్పుడు ఈ 1,4 డైరాడికల్ అనేది చాలా స్టేబుల్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ 1,4 డైరాడికల్ నుంచి ఏర్పడే ప్రోడక్ట్ మైనర్ ప్రోడక్ట్గా ఉంటుంది. ఈ 1,4 డైరాడికల్ ప్రోడక్ట్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ మేజర్ ప్రోడక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెంజోఫినాన్ మరియు 2-బ్యూటిన్ అంటే 2 మీథైల్ గ్రూప్స్, ఇవి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. సో ఇది ఒక సిస్ కాంపౌండ్. ముందుగా ఈ బెంజోఫినాన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అంటే కాంతి సమక్షంలో ట్రిప్లెట్ స్టేట్కు చేరుకుంటుంది. ట్రిప్లెట్ స్టేట్ కూడా మనకు తెలుసు, 2 ఎలక్ట్రాన్లు కూడా ఒకే దిశలో ఉంటాయని తెలుసు. ఇట్లాంటి ట్రిప్లెట్ స్థితి లోపల ఇది ముందుగా ఆల్కిన్తో చర్యరిపి ఇది 1,2 డైరాడికల్ మనకి 1,4 డైరాడికల్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు ఉంది. కాబట్టి అంటే స్పిన్ వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి ముందుగా బాండ్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ 1,4 డైరాడికల్లో చూసినట్టు ఉంటే 2 ఎలక్ట్రాన్లు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య బాండ్ ఫామ్ అయ్యే అవకాశం లేదు. బాండ్ ఫామ్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కూడా ఆపోజిట్ స్పిన్స్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే
ఈ గ్రూపు స్పిన్ ఇన్వర్షన్ జరుగుతుంది, అంటే విలోమం చెందుతుంది, ఇన్వర్షన్ చెందుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇటువైపు ఉన్న మీథైల్ గ్రూప్ ఇటువైపు తిరుగుతుంది కాబట్టి మనకి ట్రాన్స్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం సిస్ ఆల్కిన్ తీసుకున్నప్పటికీ వచ్చే ప్రోడక్ట్ మాత్రం ప్రధానంగా ట్రాన్స్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇట్లా ఎందుకు మెయిన్గా మనకి ట్రాన్స్ ప్రోడక్ట్ ఏర్పడుతుందని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నటువంటి రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, బెంజోఫినోన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నటువంటి ఆల్కిన్తో చేరుతుంది. అయితే మనం ఇంతకుముందు మెకానిజం చదివాం. ఆ మెకానిజంలో ఏమని చదివాం, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు రియాక్షన్ అనేది కార్బనిల్ కార్బన్లోని కార్బన్ మొదలు పెడుతుంది, కార్బన్ అనేది మొదలు పెడుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ సాంద్రత కార్బన్ వైపు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయో ఈ కార్బనిల్ కార్బన్లోని కార్బన్కి పాక్షిక నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఆక్సిజన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మరియు ఇక్కడ ఒకటే సైనైడ్ తీసుకుందాం అర్థం కావడానికి. సో ఇక్కడ ఒకటే సైనైడ్ తీసుకుందాం మనం. ఓకే, రైట్. సో సైనైడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక ఈ సెకండ్ కార్బన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అయితే ఈ ఛార్జెస్ అనేవి కంప్లీట్గా ఏర్పడలేదు. ఈ విధంగా పార్షియల్ ఛార్జెస్ ఉన్నవి ఎప్పుడైతే దగ్గరికి వస్తాయో మనకి ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఏర్పడుతుంది. ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఇట్లా ట్రాన్సిషన్ స్టేట్లో ఏర్పడినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్ మనం ఏమంటాం అంటే ఎక్సిప్లెక్స్ అంటాం అన్నమాట. సో ఎక్సిప్లెక్స్ నుండి మనకి ఏమైపడుతుంది అంటే ఇక్కడ ఇది ఒక రకమైనటువంటి కన్సర్టెడ్ రియాక్షన్. కన్సర్టెడ్ అంటే సింగిల్ స్టెప్లో జరిగే రియాక్షన్ అన్నమాట. సో దీని నుంచి అంటే ఇక్కడ గ్రూప్స్లో ఓరియంటేషన్లో ఎటువంటి మార్పు వస్తలేదు కాబట్టి ఏమైందంటే వెంటనే మనకి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. దీన్ని ఒక సైనైడ్ తోటి రాయొచ్చు, లేదా మనం 2 సైనైడ్లతో కూడా రాయొచ్చు. అయితే ఇక్కడ ఆవేశాలు అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక సైనైడ్ అని అన్నాను. సో ఇక్కడ మనం 2 సైనైడ్లు తీసుకున్నాం, పొరపాటు ఏం లేదు. సో 2 సైనైడ్లు తీసుకుందాం. సో ఎప్పుడైతే మనము రియాక్టెంట్లో సిస్ ఉంటుందో ప్రోడక్ట్ కూడా సిస్ ప్రోడక్టే వస్తుంది. సో దీన్ని మనం ఒక స్టీరియో స్పెసిఫిక్ ప్రోడక్ట్గా మనము చెప్పవచ్చు. ఓకే.